but we don't have a platform, or we don't have a platform where we can actually see what kind of pain these people go through. హిందీలో యాక్టర్స్ ముందుకొస్తారు దేనికైనా పద చేద్దాము అని చెప్పి. మన తెలుగు వాళ్ళని ఇదిగో ప్రెస్ మీట్కి రావడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇది మాకే ఇన్స్పైరింగ్ అనిపించిందండి మాకు చెప్పినప్పుడు. స్వాగతం. నేను చాలా గర్వంగా ఈరోజు మేము సైతం అనే షో మీ అందరి ముందు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉంది, ఇలాంటి ఒక షో చెయ్యాలి అని చెప్పి. అది ఎలా ఫార్మాట్ చేయాలో అర్థం కాలేదు నాకు, ఎలా తీసుకురావాలో ఇదంతా. ఇంత పెద్ద ఐడియాని ఒక ఫార్మాట్లోకి, ఒక టెలివిజన్ షో లాగా ఎలా చేయాలో అని 2 years నుంచి నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మనం అనుకునేది జరుగుతుంది అంటారు చూడండి, దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నాన్నగారి మంచి ఫ్రెండ్ సుశీల్ కుమార్ షిండే గారు ఇంతకుముందు మన గవర్నర్గా కూడా చేశారు. ఆయన డాటర్ స్మృతి షిండే నాకు అక్క లాంటి సిస్టర్ లాంటి అమ్మాయి, అండ్ షీ లివ్స్ ఇన్ బాంబే. తను టెలివిజన్ షోస్ చేస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఒక 6 monthsగా నేను కలవాలి లక్ష్మి అంటే ఏంటో అర్థం కాలేదు. సరే ఒకసారి రెండక్క కలుద్దాం అని మీట్ అయినప్పుడు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ షో. నేను డ్రీమ్ చేసిన షో వాళ్ళు ఆల్రెడీ హిందీలో మిషన్ సప్నే అని చేస్తూ ఉన్నారు. అండ్ షీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ద సౌత్. అండ్ లక్ష్మి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలీదు ఈ షోని హ్యాండిల్ చేయగలిగింది అని చెప్పి. నేను అక్క బిఫోర్ షీ ఫినిష్డ్ ఇట్ ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ షో. ఎంత డిఫికల్టో తెలుసు, బికాజ్ హిందీలో యాక్టర్స్ ముందుకు వస్తారు దేనికైనా పద చేద్దాము అని చెప్పి. మన తెలుగు వాళ్ళని ఇదిగో ప్రెస్ మీట్కి రావడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది ఇలాంటి ఒక షో చేయాలి అనుకున్నాను, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏది ఈజీగా ఉన్నది నాకు రాదు చేయడం. ఇట్ హ్యాస్ టు పుష్ యువర్ బౌండరీస్. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ పుష్ యువర్ బౌండరీస్. నెక్స్ట్ ఎత్తు ఏది అని చూస్తూ వెళ్ళాలి. అండ్ ఈ షో నేను ఫస్ట్ ఎపిసోడ్స్ అవి చేసినప్పుడు ఆ ఫస్ట్ డే నేను ఆ సెట్లో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎంతవరకు చేసింది ఒక ఎత్తు, ఈ షో చేయడాని కోసం అని దట్ హ్యావ్ డన్ సో మచ్ వర్క్ అని, ఫిల్మ్లో కానీ టెలివిజన్లో కానీ. ఒక వ్యక్తిగా నన్ను ఒక షో ఇంత బ్రేక్ చేసింది లేదు, మళ్ళీ రీబిల్డ్ చేసింది కూడా లేదు. ఎమోషనలీ, ఒక పర్సనలీ ఆల్సో ఇట్ హెస్ బిన్ వెరీ గ్రాటిఫైయింగ్ ఇలాంటి ఒక షో చేయడం. అండ్ నేను పలానా వాళ్ళని ఫోన్ చేశానా, అడిగానా, మీరు అడగకముందే అది చెప్పేస్తున్నారు. ప్రతి వాళ్ళని అడిగాను, రాకపోతే వాళ్ళదే తప్పు, అది కూడా రాసేసుకోండి. బికాజ్ దిస్ ఇస్ అ షో, మనకంటే పెద్ద షో ఇది. ఒక వ్యక్తిగతంగా నువ్వు ఒక హీరో కన్నా, ఒక హీరోయిన్ కన్నా, నువ్వు ఎంత పెద్ద హీరో, ఎంత చిన్న హీరో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ యాజ్ వాట్ యూర్ డూయింగ్. ఇది నీకంటే పెద్ద షో. బికాజ్ మీ వల్ల ఒకరి లైఫ్ని కంప్లీట్లీ ఇంకా నిరాశ పడిపోయి ఇంకా జీవితంలో ఇంకా వేరే ఏ దారి లేదు అనుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక కొత్త హోప్నిచ్చి లైఫ్కి ఒక కొత్త మార్గం చూపించడం, అది ఎంతమందికి సాధ్యం అవుతుందండి? అలాంటి ఒక షో మీ చేతికి వచ్చినప్పుడు, మీ వల్ల చేయగలిగినప్పుడు, నేను నా విన్నపం అదే పెద్ద హీరోస్కి, హీరోయిన్స్కి, అందరికీ. ఐ మీన్ ఆల్ ద యాక్ట్రెసెస్ హ్యావ్ సెడ్ ఎస్. ఒక్కరు కూడా నో అని చెప్పలేదు. హీరోలతోటి నేను గొడవ పడుతున్నాను, ఇంకా వాడు అందరినీ తీసుకొస్తాను, సాధిస్తాను నేను దాన్ని కూడా. బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు యాజ్ మెనీ పీపుల్. అండ్ ద కాన్సెప్ట్ ఎందుకు ఈ షో తీసుకున్నాను అంటే, మన వల్ల ఒక దేశాన్ని బాగు చేయలేకపోయినా, ఒక రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయినా, మన ఊరును బాగు చేయలేకపోయినా, మన పక్కనుండే తోటి మనిషికి ఏదో ఒక సహాయం మన వల్ల అవుతుంది అని ఈ షో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అండ్ ఈ షోని చూసి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎంత చేయగలిగితే, రకుల్ గాని దిగొచ్చి ఒక కూరగాయలు అమ్మగలిగితే, మీరు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు చదువు చూసుకోవచ్చు. మీరు చదువుకి డబ్బులు ఇవ్వకపోయినా మీరు ట్యూషన్ చెప్పించవచ్చు వాళ్ళకి. ఏదోనా ఒక గివింగ్ బ్యాక్ అనే భావన. మనం పుట్టిన తర్వాత తీసుకోవడమే నేర్చుకుంటామండి. గాలి పీల్చడం తీసుకుంటాం, భూమి మీద నిలబడడం తీసుకుంటాం, నీళ్లు తాగడం తీసుకుంటాం. అన్ని పంచభూతాలని మనం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం. ఎన్నని మనం వెనక్కి తిరిగిస్తున్నాం.
గ్లోబల్ వార్మింగ్ అని, మనం పొల్యూషన్ అని, ఇవన్నీ చాలా మాట్లాడడానికి ఉంటాయి. కానీ ఆ వేలో వెళ్ళకుండా నేను దిస్ ఈస్ ద టైమ్ టు గివ్ బ్యాక్. నేను ఇంకా షోలో పార్టిసిపేట్ చేయలేదు, బట్ షో గురించి లక్ష్మి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ జెమినీ టీవీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్. ఇది మాకే ఇన్స్పైరింగ్ అనిపించిందండి మాకు చెప్పినప్పుడు, బికాజ్ ఇట్స్ ఫర్ సోషల్ కాజ్. ఒక పర్సన్ని అండర్ ప్రివిలేజ్ పర్సన్ని సెలెక్ట్ చేసి, బాగా అవసరం ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేసి, ఒక ఆర్టిస్ట్ వెళ్ళి వాళ్ళు చేసే పని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరో చేసే పని చేయటం. సో మాకు తెలియటంతో ఆ కష్టం ఏంటో మాకు తెలియటంతో పాటు ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. సో దిస్ ఇస్ దేర్ సిచ్యువేషన్ అని చెప్పి, సో అవేర్నెస్సే కాకుండా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. సేమ్ టైమ్ ఇట్స్ ఇన్స్పైరింగ్ అస్, మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నేను లక్ష్మికి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి షోని ఇక్కడ తెలుగులో తీసుకోవడానికి. ఎందుకంటే వీ ఆల్ ఫీల్ మన చారిటీ చేయాలి, ఆర్ఫనేజ్లో వెళ్ళి వీ గివ్ సంబడి, ఆర్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ ఇన్ అవర్ మైండ్. But we don't have a platform, or we don't have a platform where we can actually see what kind of pain these people go through. So ee show lo elletappudu I was like you all know selling vegetables, and oka 10-year-old girl cancer suffer chestundi. So her treatment was going on, and nijanga when I met the family, నాకు ఏం మాట్లాడాలి, ఎలా కన్సోల్ చేయాలి, ఏం చెప్పాలి ఏమీ అర్థం కాలేదు. Both of us were speechless. Reason being, no matter how much, wherever we reach, when you try and step into these people's situation, it's just full of worries. And mana worry em ledu, like we're really blessed, and really I think I should be thankful to God that He gave me this opportunity to be able to help someone and bring a change in someone's life. For making it convenient to attend this press meet. We from Gemini are quite, we take pride in launching this show, Lakshmi to Memu Saitam. ఎందుకంటే lot of celebrity shows have happened so far, but there is a social cause involved in this, and we have seen all the occasion doing many odd jobs to earn and to help the most helpless and unfortunate families in the సెకండ్ హాఫ్ అంతా కూడా కావాలని సినిమా లెంత్ సాగదీయడానికే పెట్టినట్టు ఉన్నాయి. గ్యాబ్రియల్లాతో డేట్ సీన్, అలాగే తమన్నా కార్తీల లవ్ ట్రాక్. అసలు నాగార్జున కార్తీల కెమిస్ట్రీ ఎంత వర్కౌట్ అయిందంటే వాళ్ళ you